హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఈరోజు డిజైనర్ హ్యాండ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. 2 ఇంచెస్ బక్రం స్టిచ్ చేశాను. 2 ఇంచెస్ గ్యాప్తో ఒక మార్కింగ్ చేసి కట్ చేసి ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. మనకు చూడడానికి ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. కరెక్ట్ ఫోల్డింగ్ పైన స్టిచ్ రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నీట్గా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. కార్నర్కి ఒక లేయర్ మాత్రం అలాగే వదిలేయాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత నేను 4 ఇంచెస్ క్లాత్ నెట్ క్లాత్ తీసుకున్నాను. డబల్ ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకుంటూ వచ్చాను. ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్టుగా ప్రిల్స్ అనేది నీట్గా స్టెప్ బై స్టెప్ వచ్చేటట్టుగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. తర్వాత నేను లేస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత వైట్ కలర్ లేస్ తీసుకున్నాను. ఇందాక మనం స్టిచ్ వేసాం కదా, స్టిచ్ పైనే లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత కట్ చేసి ఆ డిజైన్ అనేది దీనిపైన సెట్ చేస్తూ స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడ్డానికి మనకి ఈ విధంగా ఉంటుంది. స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.